మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 11వ వార్డులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి అర్హులైన పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేలా కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. మన నియోజకవర్గంలో 38,229 మంది లబ్ధిదారులకు 17,22,33,000 రూపాయలు, వృద్ధులు, వితంతులకు, దివ్యాంగుల తదితర లబ్ధిదారులకు ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ అందించే కార్యక్రమం ప్రజలకు ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 1వ తారీఖు వచ్చిందంటేనే పెన్షన్ల పండుగ. ఈరోజు గిద్దలూరులో ఏదైతే టౌన్లో ఉన్నారో, మనకి 11వ వార్డులో ఏదైతే మా సోదరులు ఉన్నారో, ఎస్సీకి సంబంధించినటువంటి రమేష్కి సంబంధించినటువంటి వార్డులో ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. 3,263 పెన్షన్లకు గాను 1,49,63,000 రూపాయలని ఈరోజు పంపిణీ చేయడంలో 85% పైన ఇప్పుడు మనకి అయిపోవడం జరిగింది. ఇదే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 38,000 పైచులకు పెన్షన్లకి 17,22,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దేశంలోనే ఒక సంక్షేమ పథకానికి అత్యధికంగా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటిది మన రాష్ట్రంలో పెన్షన్స్ కోసం. అది కూడా సంవత్సరానికి 33,000 కోట్ల పైచులకు డబ్బుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాల పట్ల, అది ఓఏపీ పెన్షనా, విడో పెన్షనా, దివ్యాంగుల పెన్షన్సా, అసలు ఆ పెన్షన్స్ ఏంటి, 4,000, 6,000, 10,000, 15,000 ఈ విధంగా ఇస్తూ ఖచ్చితంగా 1వ తారీఖు నాటి నుంచి 2-3 తారీఖుల లోపలనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా రేపు ఈ నెలలో మనకి తల్లికి వందనం కార్యక్రమాన్ని తల్లుల ఖాతాలో వేయడం జరుగుతూ ఉంది. అలాగే శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం, కొన్ని కోట్లాది మంది ఇప్పటికీ ఈ యొక్క బస్సు ప్రయాణాన్ని మహిళలు ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే మనకి రైతులకు అన్నదాత సుఖీభవ మొదటి విడత క్రిందటి నెలలో మనకు డబ్బులు కూడా వేయడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం అనేటువంటిది ఒకవైపు సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ, రెండవ వైపు అభివృద్ధిని కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాను, మంచి చేసేటువంటి విధానాలకి మనం అందరము సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. మొన్న 27వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు రావడం, గిద్దలూరులో కూడా నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఆయన వచ్చినటువంటి విధానానికి నియోజకవర్గ ప్రజలు, ఒకవైపు ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా స్వచ్ఛందంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. నేను ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉన్నాయనంటే, లేనటువంటి విషయాన్ని ఉన్నట్టు చూపించి అభూత కల్పనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు స్పష్టంగా చెప్పారు, కులాలు, మతాలు అనేటువంటివి మీరు చూడవద్దు, ఏదైతే మంచి చేస్తున్నటువంటి పార్టీని నిరంతరం గెలిపించినట్లయితే అభివృద్ధి చేయగలుగుతాం, సంక్షేమాన్ని అందించగలుగుతాం అనేటువంటి స్పష్టంగా చెప్పారు. నేను అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తా ఉన్నాం. గిద్దలూరులోనే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సుపరిపాలన అందిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా టౌన్లోనైతే డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, మంచినీటి సౌకర్యానికి కానీ, విలేజెస్లో కూడా మంచినీటి సౌకర్యంతో పాటు సాగునీటి కల్పించేటువంటి విషయము, రోడ్లు ఇచ్చేటువంటి విషయము, ఇవన్నీ చేయగలుగుతున్నాం. మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఏదైతే గతంలో 2019-24 మధ్యన పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మరలా మనం తెచ్చుకోవద్దు. కారణం ఏంటంటే, మన పిల్లలు ఉద్యోగాల కోసం అల్లాడిపోయారు, ఒక కొత్త ఉద్యోగాలు లేవు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య మానవుడికి అన్ని విధాలుగా ధరలు పెరగడంతో పాటు సామాన్య మానవుడిని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే, పేద వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడేటువంటి ప్రభుత్వం నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో తెలియజేస్తూ ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉంటే వారి కళ్ళలో ఆనందాన్ని చూస్తూ ఉన్నాను. ఒక అక్కకి ఇచ్చినటువంటి పెన్షను, లేకపోతే ఒక అన్నకి ఇచ్చినటువంటి పెన్షన్ని వాళ్ళని స్పష్టంగా అడుగుతూ ఉంటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు వస్తే
మాకు జీతాలు తీసుకునే వ్యక్తులకైనా 1వ తారీఖు తీసుకుంటున్నారో లేదో కానీ పెన్షన్ మాకు ఇంటికే తీసుకొచ్చి ఇస్తుంటే ఎంతో సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్న తీరు ఇది ప్రభుత్వం అంటే, పేదల ప్రభుత్వం అంటే తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను నేను.